హలో ఎవ్రీవన్. రాజీవ్ యువ వికాసం. యువతకు స్వయం ఉపాధి పొందే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం అయితే అమలుకు ప్రభుత్వం రంగం అయితే సిద్ధం చేసింది. దాదాపు మనం చూసుకున్నట్టయితే 16.23 లక్షల మంది దరఖాస్తులైతే చేసుకున్నారనమాట. ఇందులో భాగంగానే మనకు తొలి విడతలో ఎంతమందికి ఇస్తారు అని చెప్పేసి అందరికీ క్వెషన్ మార్క్ అయితే ఉంది. తొలి విడతలో దాదాపు 1,00,000 మందికైతే సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 1,00,000 మందిలో ఎంతవరకు యూనిట్స్ ప్రొసీడింగ్ ఉంటాయి అంటే మనకు ప్రెజెంట్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 1,00,000 లోపు అయితే మనకి అంటే 50,000 నుంచి 1,00,000 లోపు అయితే యూనిట్స్ అయితే ప్రొసీడింగ్ అయితే ఇవ్వనుంది. ఈ అంటే మనకి ఇంకా ఫర్దర్‌గా అయితే ఏమి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. కాకపోతే మనకు అంటే ఈ ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగుతుందంటే జూన్ 9 వరకైతే మనకైతే ఈ సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. వన్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ నేమ్స్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఫర్దర్‌గా ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. జూన్ 10-15 వరకైతే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 10-15 వరకైతే శిక్షణ అయితే ఉంటదన్నమాట. అది ఏం శిక్షణ ఉంటుందని మనకైతే గవర్నమెంట్ అయితే డిస్క్రైబ్ చేయలేదు. అది చెప్పినప్పుడు నేను కంపల్సరీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 10-15 వరకు ఎప్పుడైతే శిక్షణ అయిపోతుందో మనకు 16 నుంచి అయితే యూనిట్స్ అయితే ప్రొసీడింగ్స్ అయితే చేస్తారనమాట. అంటే ఫస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే 50,000 నుంచి 1,00,000 లోపు అయితే ప్రొసీడింగ్ చేస్తారు. ఇంకా ఫర్దర్‌గా ఎవరికైతే ఎక్కువ అమౌంట్ ఉందో అంటే 1-2 లక్షలు మళ్ళీ 2,00,000 నుంచి 4,00,000 మధ్య ఎవరైతే యూనిట్స్ ఉన్నాయో వాళ్ళకైతే నిధులనేది గవర్నమెంట్ అయితే త్వరలో మంజూరు చేస్తారనమాట. అది ఎప్పుడు అని చెప్పేసి క్లారిటీ అయితే ఇవ్వలేదు గవర్నమెంట్. మనమైతే వెయిట్ చేసి చూడాలి మరి ఏం చేస్తుందో గవర్నమెంట్.